లీప్ ఇయర్లో మొత్తము 366 రోజులు ఉంటాయి. లీప్ ఇయర్లో మొత్తము 366. మనం ఫ్రాక్షన్ని నియరెస్ట్ ఇంటీజర్గా వేసుకున్నాము. 365 పాయింట్ సంథింగ్ నియరెస్ట్ ఇంటీజర్ వేసుకున్నాం. 566 రోజులు. 1 వీక్ ఈజ్ 7 days. వారానికి 5 రోజులు. 1 వీక్ ఇట్ ఈజ్ 7 days. లీప్ ఇయర్లో మొత్తము 366 రోజులు ఉన్నాయి. అంటే ఎన్ని వారాలు ఉన్నాయి చూద్దాము. వారాన్ని తీసేస్తే 7 5s are 35. 7 into 52 plus 2 days. 7 into 55 plus 2 days. అంటే లీప్ ఇయర్లో ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఉన్నాయి? లీప్ ఇయర్లో మొత్తము 2 ఎక్స్ట్రా డేస్ ఉన్నాయి. లీప్ ఇయర్లో మొత్తం ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఉన్నాయి? ఈ ఎక్స్ట్రా డేస్ని మిగిలిన రోజులు ఆడ్ డేస్ అని కూడా అంటాం. లీప్ ఇయర్లో ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఉన్నాయి? 2 ఎక్స్ట్రా డేస్ ఉన్నాయి. సార్ ఏంటి సార్ దీని అర్థము? లీప్ ఇయర్ 2 ఎక్స్ట్రా డేస్ ఏంటంటే, మనము లీప్ ఇయర్ తీసుకుందాం. జనవరి 1వ తారీఖు ఒక సండే వచ్చింది. డిసెంబర్ 29 వరకు 52 వారాలు అయిపోయినాయి. మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నాను. జనవరి 1వ తారీఖు మనకు డే స్టార్ట్ అయింది. డిసెంబర్ 29 వరకు 52 వారాలు అయిపోయినాయి. మిగిలిన ఎన్ని రోజులు? 2 ఎక్స్ట్రా డేస్. లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటుంది. 366 డేస్. నాన్ లీప్ ఇయర్లో 365 డేస్ ఉంటుంది. నాన్ లీప్ ఇయర్లో 365 డేస్. 365 రోజులు అంటే 52 వారాలు ప్లస్ 1 ఎక్స్ట్రా డే. 52 వారాలు ప్లస్ 1 ఎక్స్ట్రా డే. నాన్ లీప్ ఇయర్లో 1 ఎక్స్ట్రా డే ఉంటుంది. నాన్ లీప్ ఇయర్లో 1 ఎక్స్ట్రా డే. 1 రోజు ఎక్స్ట్రా డే ఉంటుంది. నాన్ లీప్ ఇయర్లో 1 ఎక్స్ట్రా డే. లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ ఎలా చూస్తాం? 4తో డివైడ్ అయిందో లేదో చూస్తాం. లీప్ ఇయర్లో 2 ఎక్స్ట్రా రోజులు ఉంటాయి. నాన్ లీప్ ఇయర్లో 1 ఎక్స్ట్రా డే ఉంటుంది. 1 ఎక్స్ట్రా డే ఉంటుంది. నవ్వు ఇక్కడ చూడండి సార్. ఇక్కడ చూడండి. ఈ లీప్ ఇయర్లో నేను ఎలా అయితే చెప్తున్నానో అలానే రాసుకోండి సార్. ఈ లీప్ ఇయర్లో ఫిబ్రవరి 29 రోజులు ఉంటాయి. ఈ లీప్ ఇయర్లో ఫిబ్రవరి 29 రోజులు ఉంటాయి. ఇదే నాన్ లీప్ ఇయర్లో ఫిబ్రవరి 28 రోజులు ఉంటాయి. అందుకే 1 ఎక్స్ట్రా డే వచ్చింది. ఫిబ్రవరి 28 రోజులు ఉంటాయి. ఇది ఈ పాయింట్ నేను మళ్ళీ నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లీప్ ఇయర్లో అంటే ఒక సంవత్సరం లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా చూస్తాము. లీప్ ఇయర్ కనుక అవుతే ఎన్ని ఎక్స్ట్రా రోజులు ఉంటాయి? ఆడ్ డేస్. 2 ఎక్స్ట్రా రోజులు ఉంటాయి. అంటే మీరు ఇలా చూడండి సార్ నేను జూన్ మంత్కి వెళ్తున్నాను. జూన్ మంత్కి వెళ్ళాలంటే మనకి చిన్నప్పుడు మన అమ్మ నాన్న స్కూల్ టీచర్లు నేర్పించారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. జూన్లో మనకు 30 రోజులు ఉన్నాయి. నేను క్వశ్చన్ అడిగాను, జూన్లో ఎన్ని వారాలు ఉంటాయని అన్నాను. జూన్లో 30 రోజులు ఉంటాయి. వారానికి 7 రోజులు. అంటే నాకు 4 వారాలు ఉంటాయి. 4 వారాలు ఉండి ఎక్స్ట్రా 2 రోజులు వస్తున్నాయి. మీకు అర్థమైంది కదా సార్? అదే 31 రోజులు ఉంటే 4 వారాలు ఉంటాయి. ఎక్స్ట్రా 3 రోజులు వస్తున్నాయి. ఈ ఎక్స్ట్రాని కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఆడ్ డేస్ అని కూడా అంటారు. లీప్ ఇయర్లో 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. నాన్ లీప్ ఇయర్లో 1 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. ఇక్కడ చూడండి సార్. ఇది మోస్ట్ ఫేమస్ క్వశ్చన్ సార్. క్యాలెండర్లో ఇప్పుడు నేను వేసే క్వశ్చన్ చాలా ఫేమస్ క్వశ్చన్ ఏంటంటే 31x ప్లస్ 30y ప్లస్ 29z. ఇది నాకు చాలా పేరుని తీసుకొచ్చిన క్వశ్చన్ సార్. x plus y plus z equivalent to how much? XYZ are natural numbers. క్వశ్చన్ చూడంగానే మనం భయపడతాము. 31x ప్లస్ 30y
ప్లస్ 29z ఈక్వలెంట్ టు 366. x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వలెంట్ టు ఎంత? XYZ ఆర్ న్యాచురల్ నంబర్స్. మళ్ళీ క్వశ్చన్ చూడండి. 31x ప్లస్ 30y ప్లస్ 29z ఈక్వలెంట్ టు 366. XYZ ఆర్ న్యాచురల్ నంబర్స్. x ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంత? చూడ్డానికి కొంచెము కష్టంగా అనిపించే క్వశ్చన్, రైట్? అట్లాంటప్పుడు ఇది చూడండి సార్. 31, 30, 29, 31, 30, 29. క్యాచ్ ఏంటంటే కోఎఫిషియంట్లు 31, 30, 29. 31, 30, 29. ఫిబ్రవరి అనే నెలలో 29 రోజులు ఉంటాయి కాబట్టి Z వాల్యూ 1. 31x సంవత్సరానికి కొన్ని నెలలు 31 రోజులు ఉంటాయి. అదేమే నెల? జనవరి, మార్చ్, మే, జూలై, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్. అంటే సంవత్సరానికి ఎన్ని నెలలకు 31 రోజులు ఉంటుంది? 7. సంవత్సరానికి ఎన్ని నెలలకు 30 రోజులు ఉంటుంది? 4. x వాల్యూ 7, y వాల్యూ 4, z వాల్యూ 1. x ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంత? ఆన్సర్ 12. x ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంత? ఆన్సర్ 12. ఇక్కడ వరకు అర్థమైందా సార్? 31x ప్లస్ 30y ప్లస్ 29z ఈక్వలెంట్ టు 366. క్వశ్చన్ చూడంగానే కొంచెం భయపడతారు. ఎప్పుడైతే ఈ ఫిబ్రవరి 29 రోజులు వచ్చిందో ఆ ఇయర్ ఏమైంది? లీప్ ఇయర్ అయింది. దిస్ ఈజ్ ఎ లీప్ ఇయర్. 366 రోజులు. సార్ క్వశ్చన్లో కోఎఫిషియంట్లు వేరే ఉంటే ఏం చేయాలి? ఆ మోడల్ 2-3 ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. 31x ప్లస్ 30y ప్లస్ 29z ఈక్వలెంట్ టు 366. సంవత్సరానికి కొన్ని రోజులు 31 రోజులు, సంవత్సరానికి కొన్ని నెలలు 31 రోజులు, సంవత్సరానికి కొన్ని నెలలు 30 రోజులు, సంవత్సరానికి ఒక నెల 29 రోజులు. ఒక నెల 29 రోజులు ఉంటే ఆ నెలను ఏమన్నాం మనము? ఫిబ్రవరి నెల అన్నాము. ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటే ఆ ఇయర్ని ఏమన్నాము? లీప్ ఇయర్ అన్నాము. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 366 రోజులు అంటే అది లీప్ ఇయర్, రైట్? సంవత్సరానికి ఎన్ని నెలలు ఉండాలి? 12. ఈ కాన్సెప్ట్ అందరికి అర్థమైందా సార్? చాలా ఈజీ క్వశ్చన్, చాలా ట్రికీ క్వశ్చన్. ఎక్స్ వాల్యూ ఎంత? ఏవేవి నెలల్లో 31 రోజులు ఉండాలి? జనవరి, మార్చ్, మే, జూలై, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్. 5 ప్లస్ 2 ఎంత? 7. ఎక్స్ వాల్యూ ఎంత? 7. సంవత్సరానికి ఏ నెలలో 29 రోజులు ఉంటుంది? ఫిబ్రవరి అనే నెలలో 29 రోజులు ఉంటుంది కాబట్టి z వాల్యూ 1, x వాల్యూ 7, z వాల్యూ 1, y వాల్యూ ఎంత? 4. ఈ స్లైడ్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా?